జనం మెచ్చిన నాయకుడు, జనహృదయ నేత, పేద ప్రజల పెన్నిధి బీఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ కన్వీనర్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య జరిగాయి. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రోజున పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కట్ చేసి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ పార్టీ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్స్ వంజరి రాజు, కాసాపురం మధు, మాయా మల్లేశం గౌడ్స్, ఖుర్షిద్, శ్యామ్ రెడ్డి, మార్గం ఆంజనేయులు, నారాయణ, చందు, నవీన్, సతీష్ రావు, సాయిలు, రాజేశ్వరరావు, నయీం, నాగరాజు, కాసాపురం కిరణ్, రంజిత్, మంగ్యా నాయక్ పాల్గొన్నారు. మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరారు. వారు సేవలు మరువలేనివని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహానాయకుడని అన్నారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ నేనున్నానంటూ ధైర్యం ఇచ్చే ఏకైక నాయకుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అని కొనియాడారు. వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరింతగా ప్రజలకు సేవ చేసే భాగ్యం వారికి కల్పించాలని, రాబో రోజుల్లో రాజకీయంగా అనేకమైన ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. మరోసారి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ తరఫున తిరుపతి రెడ్డి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మెదక్ జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.